హలో అందరికీ, ఇంట్లోనే ఈజీగా పాలతో కలాకండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మరి ఫస్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1 లీటర్ పాలను అయితే పోసుకోవాలి. పాలు కాసేపు మరిగించుకోవాలి. ఇలా మరిగించిన తర్వాత 1 కప్పు షుగర్ వేసుకోవాలి. తర్వాత లెమన్ జ్యూస్ వేసుకోవాలి. దీనికైతే 1 లీటర్ పాలకి 1 లెమన్ సరిపోతుంది. ఇలా వేసుకొని చూడండి, పాలు అయితే విరగడం స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఇలా పాకం వచ్చే వరకు, దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి. నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో మంటని పెట్టుకొని కలుపుతూ పాకం వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక, ఇలా పాకం వచ్చాక రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. దీనికోసమని ఒక ప్లేట్కి కానీ లేదంటే ఒక బౌల్కి కానీ కొద్దిగా గీని కానీ నూనెని కానీ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ కలాకండ మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా ట్యాప్ చేసి కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే టేస్టీగా ఉండే కలాకండని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.